శ్రీగురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరం. మనది భారతదేశాన్ని ఆర్ష సంస్కృతి, ఋషి పరంపర ప్రధానం గల దేశంగా మనం దీన్ని చెప్పుకుంటాం. మన సంస్కృతిలో అగ్రభాగం ఈ యొక్క ఋషులకి చాలా విలువ ఇచ్చిన దేశం అన్నమాట ఇది మనది. ఎందువల్ల అంటే మన యొక్క సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, ఎంతో విజ్ఞానాన్ని మనకి అందించినటువంటి మహానుభావులు ఈ ఋషులు. సుమారు 386 మంది ఋషులు ఈ యొక్క దేశ నాగరికతని, దేశమనే కాదు ప్రపంచానికే, సమస్త మానవాళికి కూడా ఒక మహోత్కృష్టమైనటువంటి ధర్మాన్ని ప్రబోధించినటువంటి గొప్పవాళ్ళు ఈ ఋషులు మనకి. అందువల్ల వీళ్ళని సదా తలుచుకోవటం, వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవటం ప్రతి మనిషి యొక్క కర్తవ్యం అన్నమాట. ఎందుకంటే సనాతన ధర్మాన్ని వాళ్ళు స్థాపించి మనిషి ఎట్లా సుఖశాంతులతో, ఎటువంటి దుఃఖాలు లేకుండా చక్కగా కాలం వెళ్ళబుచ్చుతారు అనేదాన్ని వాళ్ళు మనకి సనాతన ధర్మంగా అందించారన్నమాట. సనాతన ధర్మం అంటే అదొక జీవన విధానం అండి. సనాతన ధర్మం ఏదో ఒక వర్గానికో లేకపోతే ఒక మతానికో కొంతమందికో చెందేటువంటి ధర్మం కాదది. ఒక జీవన విధానం. సమస్త మానవాళి కూడా దీన్ని ఆచరిస్తే దానివల్ల ప్రయోజనం ఏమిటి అనేది వాళ్ళు ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఈ జగత్తుకి అందించినటువంటి గొప్ప మనుషులు అన్నమాట వాళ్ళు. వాళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే శాస్త్రవేత్తలే. ఎందుకంటే వాళ్ళు ఆ రోజుల్లో మరి ఎటువంటి ప్రయోగశాలలు లేకపోయినా కూడా మనకి ఋషులంతా కూడా మునులు తపస్సు చేస్తారు అనుకుంటాం కదా మనం. ఆ తపస్సు అంటే వాళ్ళు ఒక ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే అట్లా ఏళ్ల తరబడి వాళ్ళు అట్లా కూర్చొని దాని మీదే ధ్యానం ద్వారా ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు గ్రహించారనమాట. ఒక నల్లని ఆవులో నుంచి తెల్లటి పాలు ఎట్లా వస్తున్నాయి అనే దాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు దాని మీద వాళ్ళు మానసికంగా పరిశోధన చేసి అటువంటి విషయాల్ని తెలుసుకున్నారనమాట వాళ్ళు. అది జగత్తుకి అందించారు వాళ్ళు. ఇట్లాంటి ఎన్నో విషయాలు, ఒకటి కాదు. ఆయుర్వేదం, ఆరోగ్యం గురించి, భరతముని నాట్యశాస్త్రం, నక్షత్ర మండలాల గురించి, అట్లానే సూర్యుడేమిటి, చంద్రుడేమిటి, ప్రకృతి ఏమిటి, సృష్టి ఎట్లా వచ్చింది, మనిషి ఎన్ని రకాలుగా పరిణామాలు చెందాడు, అట్లానే అనాది నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ తర్వాత రాజులు ఏ విధంగా పరిపాలన చేయాలి, వాళ్ళకి సమస్యలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, బలవంతుడైనటువంటి రాజు బలహీనుడైనటువంటి రాజుని ఎట్లా పరిగణించాలి, అట్లానే బలహీనుడైనటువంటి రాజు మీదకి బలవంతుడైన రాజు దండెత్తొస్తే ఆయన పాటించాల్సినటువంటి రాజనీతి ఏమిటి, ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలి, ఇట్లా ఎన్నో విషయాలు, వైజ్ఞానిక విషయాలు కానివ్వండి, లౌకిక విషయాలు కానివ్వండి, లేకపోతే మానసిక పరివర్తనకి సంబంధించిన విషయాలు కానివ్వండి, వాళ్ళు మనకి ఈ యొక్క గ్రంథాల రూపంగా శాస్త్రం, పురాణాలు, దీనికి మన్నిటికీ మూలమైనటువంటి వేదం, ఆ వేదాన్ని వాళ్ళు మనకి అందించారు. అట్లానే దేవుణ్ణి కూడా వాళ్ళే మనకి పరిచయం చేశారనమాట. అందువల్ల సనత్ కుమార వాళ్ళందరి దగ్గర నుంచి మొదలు పెడితే మనకి శంకరాచార్యుల వారు, ఒక గొప్ప రమణ మహర్షి కానివ్వండి, కంచి పరమాచార్య స్వాముల వారు కానివ్వండి, ఇట్లా మనకి పరంపరగా ఎంతోమంది అనమాట. 386 మంది అని చెప్పేసి ఒక లెక్క తేల్చారు ఋషులు. అది తెలిసినంత వరకు. ఇంకా తెలియకుండా ఎంతమందో వాళ్ళు ఏమిటంటే వాళ్ళ యొక్క పేరు ప్రచారానికి వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వలేదండి. అందువల్ల
మనకి ఎంతమంది ఋషులు మనకి భారతీయ సంస్కృతిలో ఉన్నారు అనే దాన్ని మనం తెలుసుకోవడం చాలా కష్టం అన్నమాట ఇవాళ. అందువల్ల మనకి ఆ ఋషి రుణం అంటారు కదా! మనకి కొన్ని రుణాలున్నాయి. పితృ రుణం, దేవ రుణం, అట్లానే ఋషి రుణం. ఇవన్నీ గూడా ప్రతి మనిషి గూడా గుర్తుపెట్టుకొని వాటి మీద మనం వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఇక మనకి ఈ యొక్క సనాతన ధర్మంలో వాళ్ళు ఒక మూల సూత్రాన్ని మనకి అందించారండి. అదేమిటంటే అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియ నిగ్రహం అని చెప్పి ఒక ప్రధానమైన సూత్రం మీద ఆధారపడి ఉంటుందన్నమాట సనాతన ధర్మం అంతా కూడా. ఏమిటిది ఈ యొక్క విశేషం అంటే అహింసా మార్గం ఎప్పుడూ కూడా మనిషి ఎంచుకుంటే అతనికి ఎటువంటి ఇబ్బందులు రావు. అహింస అంటే ఏమిటి? మనకి త్రికరణ శుద్ధి అంటారు కదండి. మనస్సు, వాక్కు, కర్మ. ఏదైతే మాట్లాడతాడో అదే చేయాలి, ఏదైతే చేస్తాడో అదే చెప్పాలి. మనసులో ఏదైతే ఉంటుందో వాక్ రూపేణా అదే రావాలి, వాక్కుతో ఏదైతే వచ్చిందో చేతల రూపేణా అదే చేయాలి. దీన్ని త్రికరణ శుద్ధి అంటారన్నమాట. అట్లానే మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, లేకపోతే మాట ద్వారా కానివ్వండి, ఎవరికీ కూడా మనం హింస అనేది తలపెట్టకూడదట. అప్పుడు ఎటువంటి మహత్తు వస్తుంది అని చెప్పేసి మనకి పతంజలి యోగశాస్త్రంలో చెప్పారన్నమాట. ఎవరైతే అహింసని వాళ్ళు తన యొక్క జీవితంలో భాగం చేసుకుంటారో వాళ్ళ దగ్గర ఈ వైరి జంతువులు ఉంటాయి కదండి కొన్ని, ఈ పాము, ముంగిస అట్లాంటివి, అవి కూడా మిత్రుల్లాగా వాళ్ళ వాళ్ళ యొక్క పరిసరాల్లో అవి సంచారం చేస్తూ ఉంటాయి. మనం పూర్వం ఇదివరకు కణ్వ మహర్షి దగ్గర అన్ని జంతువులు కూడా ఎంతో మిత్రత్వంతో మసులుకున్నాయి అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా. సో అట్లానే ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇట్లా వైరి జంతువులు కూడా ఆ యొక్క వైషమ్యాన్ని వదిలిపెట్టి మిత్రుల్లాగా సంచరిస్తాయి అన్నమాట, ఈ అహింస ఎవరైతే పాటిస్తారో. అట్లానే తర్వాత సత్యవాక్కు అనేది మనకు ఉపనిషత్తుల్లో కూడా సత్యం వద అని చెప్పారు కదా. సత్యం చాలా గొప్పదండి. ఎందుకు గొప్పది అంటే సత్యం శాశ్వతమైందనమాట. ఇప్పుడు మనకి సత్యం అంటే నిజం. ఈ నిజమే ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. అబద్ధం ఏదో కొంతకాలం నడుస్తూ ఉంటుంది, దానికి ఎప్పుడో అప్పుడు ముగింపు ఉంటుంది. సత్యం అనే దానికి ఎప్పుడూ ముగింపు ఉండదండి. అది ఎప్పుడూ కూడా అదే శాశ్వతత్వం కలిగి ఉంటుందన్నమాట. అందువల్ల ఈ ధర్మాన్ని సత్యం వాక్కుతో మనిషి ప్రవర్తిస్తూ ఉంటే అతనికి ఎటువంటి చిక్కులు రావన్నమాట జీవితంలో. అందువల్ల అహింసా సత్యమస్తేయం. అస్తేయం అంటే పరుల సొమ్ముని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆశించకూడదు అనమాట. పరుల యొక్క సంపద కానివ్వండి, ధనం కానివ్వండి, వస్తువులు కానివ్వండి, పరధార ఇతరుల యొక్క భార్యని కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఆడవాళ్ళని కానివ్వండి, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఆశించకూడదు. అస్తేయం. దానివల్ల ఏమిటి ఉపయోగం అనేది కూడా మనకి పతంజలి మహర్షి చెప్పాడనమాట. అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియ నిగ్రహం. శౌచం అంటే పవిత్రత. మనిషి ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉండాలటండి. శుచిగా, శుభ్రం అంటారు కదా. ఆ శుభ్రం అనేది వాళ్ళు సనాతన ధర్మంలో ఒక భాగంగా చెప్పారనమాట. ఎందుకనంటే శుచి, శుభ్రత అనేది పర్యావరణానికి సంబంధించిందండి. ప్రతి మనిషి కూడా వ్యక్తిగతంగా తన యొక్క శుభ్రతని, శుచిని కనుక పాటిస్తే ఆటోమేటిక్గా ఈ దేశమంతా కూడా ఎటువంటి పర్యావరణ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటుందన్నమాట. అందువల్ల వాళ్ళు ఎంతో ముందు చూపుగా మనకి దీన్ని ఒక ధర్మంగా వాళ్ళు చెప్పారనమాట. అందువల్ల శుచి, శుభ్రత పాటించాలి. శౌచం అంటారు దాన్ని, అది పాటించాలి. తర్వాత అత్యంత ముఖ్యమైనది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాల్ని నిగ్రహించుకుంటూ ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయండి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఇవి మనసుని ప్రేరేపిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఇవి బయట తిరుగుతాయి. ఇప్పుడు కళ్ళతో మనం ఏదో బయట ఒక దృశ్యం చూస్తాం. అది చూడంగానే మనస్సు దాని యందు ప్రేరేరింపబడి అది కావాలి, దాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఇక దాని ఎంత అది మన మోహంతో పాటు క్రోధం, ఇవన్నీ ఇక మనిషికి వచ్చేస్తాయి అన్నమాట. అందువల్ల ఈ యొక్క ఇంద్రియాలు చాలా మనం అదుపులో పెట్టుకోవాలన్నమాట. చర్మం ఏదో ఒక స్పర్శని అది కోరుకుంటూ ఉంటుంది.
ఆ మనసు దాని చేత ప్రేరేరింపబడి ఆ కోరుకున్న స్పర్శ ఎప్పుడూ కావాలి. దానికోసం ఏదైనా చేయటం. ఇహ ఈ విధంగా మనిషి జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోతుందనమాట. ఎప్పుడైతే దానికి మనం బలహీనత కూడినటువంటి మనస్సు ఉందో, అతను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. మనకి అనేక కథలు, దానికి తార్కాణాలు ఉన్నాయి గదా! అందువల్ల ఈ ఇంద్రియ నిగ్రహం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ గూడా మనిషి సాధన చేసైనా సరే, ఆ ఇంద్రియ నిగ్రహాన్ని మనం తెచ్చుకోవాలనమాట. అందువల్ల ఈ చెప్పిన ఈ 5 ముఖ్య సూత్రాలు మన యొక్క సనాతన ధర్మానికి పట్టుకొమ్మల్లాంటివి. ప్రతి మనిషి గూడా వీటిని సాధన చేస్తే తను బాగుపడతాడు. తద్వారా దేశం, జగత్తు అంతా గూడా ఒక మంచిగా ఉంటుందనమాట. ఇప్పుడు కృతయుగం, త్రేతాయుగం మనం చెప్పుకుంటూ ఉంటాం గదా! మరి ఇవాళ కలియుగంలో ఈ విధంగా ఉంది అంటే, ఈ 5 సూత్రాల్ని గూడా ఒక్కొక్కటి ఎప్పుడైతే మనిషి వదిలిపెడతాడో అశాంతి, దుఃఖం ఇహ ఆ విధంగా జీవితంలోకి ప్రవేశిస్తాయనమాట. అందువల్ల ఈ 5 సూత్రాల్ని మన వాళ్ళు సనాతన ధర్మంలో ముఖ్య సూత్రాలుగా ప్రతి వాళ్ళు వీటిల్ని పాటించాలి అని జెప్పేసి వాళ్ళు చక్కగా చెప్పారు. మనిషి కొంత సాధన చేసి వీటిల్ని గనక అమలు చేసుకుంటే తన జీవితంలో మంచి సుఖశాంతులతో హాయిగా తను, తను ఉండేటువంటి సమాజం, తద్వారా దేశం, ప్రపంచం అంతా కూడా శాంతిమయంగా ఉంటుందన్నమాట. ఇవి గమనించి ఆ ఋషుల యొక్క మన దీవెనని ఎల్లప్పుడూ మనం పొందాలి. ఆ ఋషులు మంచి ప్రవర్తనని మనం ఒక ఆదర్శంగా తీసుకొని మనం కూడా కొంతవరకు వాటిని అమలు చేసుకుంటూ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే అంతా సుఖశాంతులతోనే ఉంటాము. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.